Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను ఎవరితో ఉన్నానంటే మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ ట్రెండింగ్ ఎమ్మెల్యే అనమాట. ప్రజెంట్ ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. నిండుగా సరిపోయాది స్క్రీన్కి. నాకు తెలిసి ఈరోజు ఎప్పుడు చిక్కగా నవ్వుతారు, మృదు స్వభావి అంటుంటారు అందరు బయట. కష్టం ఉన్నా కానీ బయటకు పడరు, కానీ ఆయన కష్టం మీద ఆయన పడతారు అంటారు. ఎదుటివాడి మీద ఎంత కోపం ఉన్నా కానీ అంత పేషెన్స్ కూడా ఉంది ఆయనకి అంటారు. ఏంటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అలవాటైందా, లేకపోతే ఫస్ట్ నుంచి టక్కా ముక్క పడ్డాం కాబట్టి అన్నీ చూసాం కాబట్టి ఇలానే ఉండాలి సొసైటీతో అని ఏమన్నా పెట్టుకున్నారా, కంకణం కట్టుకున్నారా? ఏం లేదు, ఏం ఆలోచించను. నా జీవితమే నాకు ఒక యూనివర్సిటీ. ప్రతిరోజు ఒక లెసన్ నేర్చుకున్నాను నా జీవితంలో. ఓకే. ఈరోజు నేను మాట్లాడే మాటలు కావచ్చు, నేను ఇచ్చే ఉపన్యాసాలు కావచ్చు, ప్రజల పట్ల స్పందించే విధానం కావచ్చు, ఇవన్నీ కానీ పడ్డ కష్టాలకు అనుభవాలకు ఒక ప్రతిరూపమే తప్ప దాంట్లో ఇంకెటువంటి ఈ టైంలో నేర్చుకుంటే వచ్చేది కాదు, వదిలేద్దామంటే పోయేది కాదు. ఓకే. ఇంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉంటున్నాను. వయసుతో పాటు అన్నీ నేర్పిస్తుంటుంది ఈ నేచర్ అంటుంటారు. దాన్ని బట్టి వయసేనే కాదు, పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎదుర్కొన్న రంగం కావచ్చు. ఇప్పుడు మీడియా రంగం వేరు, రాజకీయ రంగం వేరు, వ్యవసాయ రంగం వేరు, వ్యాపార రంగం వేరు. కాబట్టి ఏ రంగంలో ఎలా నిష్ఠుంది, నేను మ్యాక్సిమం ఏంటంటే ఓవరాల్గా అన్ని రంగాలలో కొద్దిగా అంత ఇంత కొంత అనుభవం ఉంది. నిరంతరం శ్రమించాను కాబట్టి, నిరంతరం నా జీవితాన్ని నన్ను నేను దిద్దుకున్నాను కాబట్టి ఆ అనుభవంలోకి వచ్చే మాటలు మాట్లాడుతున్నాను. ఓకే, అంతే. దాంట్లో కొత్త ఏం లేదు. శత్రువుని కూడా చిరునవ్వుతో అలా కూల్ చేస్తారేమో. శత్రువు కూలైతాడా? అసలు రాజకీయ రంగంలో శత్రువులు ఉండకూడదు. మా విధానాలే శత్రువులు. నాకు రాజకీయ రంగంలో శత్రువులు ఎవరు లేరు. కానీ మనకు కొంచెం ఎక్కువే ఉన్నారు అనుకుంటా నియోజకవర్గంలో. అంటే వాళ్ళు అనుకుంటున్నారు నన్ను శత్రువు అనుకుంటున్నారు. వాళ్ళ రాజకీయాలకు, వాళ్ళ అవినీతికి, వాళ్ళ అడ్డంకులకు, అప్పుడున్న శాసనసభ్యుడు కావచ్చు, మాజీ శాసనసభ్యుడు, ఇప్పుడున్న ఓడిపోయిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, వాళ్ళు దోచుకోవడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అడ్డుపడుతున్నాను అనుకోవచ్చు. నాకు ఎవరి మీద ఏం లేదు. ఐ వాంట్ ఓన్లీ ఐడియాలజీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించి శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చింది నీతిగా ప్రజలకు ఏదో సేవ చేయడానికే, కానీ అవినీతి చేయడానికి అయితే రాలేదు. మీరు దోచుకోవడానికి రాలేదా? మీరు నేను క్లియర్గా చెప్పాను. ఎలక్షన్కి ముందు ఏం చెప్పాను చూడండి, మీరు వీడియోలు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుడి దగ్గర వ్యాపారాలని సంపాదించుకుంటాను. రాజకీయాలలో ఒక ఆశయం గురించి వచ్చాను, ఆశ గురించి రాలేదు. అది ఇప్పుడు 3 నెలలు నా ప్రజలకు అర్థమవుతుంది. చిన్న అవినీతి లేదు, అక్రమ కేసు లేదు, కబ్జాలు లేదు, కమిషన్లు లేవు. చేయరా? నిజంగా అవినీతి చేయరా మీరు? ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడో ఒక్కసారన్నా బయట పడతారు కదా. 99% అవకాశం లేదు. 1% అవకాశం ఉందని ఒప్పుకుంటున్నారు. 1% ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తున్నాను. కొంతమంది నేను నా దగ్గరకు వచ్చారు, చెప్పాను పెద్దవాళ్ళు, దయచేసి నాకేం ఇవ్వకండి. మీరు ఏదైనా 5,000 10,000 ఇచ్చేది ఉంటే ఆ పేదలకు హాస్టల్లో సామాన్లు కొనియండి, ఎక్కడ మౌలిక వసతులు లేవో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి, గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు, మీరు సహకరించండి అని చెప్పాను. ఓకే, ఇది కూడా చెప్తున్నాను, ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాను. తప్పేముంది? ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు 10,000 రూపాయలు అనుకోండి, పేదోడికి ఇస్తే ఏమవుతుంది? మాకు 10 లక్షలు ఇచ్చే బదులు 10,000 పేదోడికి ఇస్తే పుణ్యమని వస్తుంది కదా వాళ్ళకు, సంపాదించుకున్న వాళ్ళకు. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, నేను ఏ రోజైతే బహిరంగంగానే చెప్పాను, గెలిచిన తర్వాత కూడా అదే చెప్పాను. హాయిగా ప్రశాంతంగా ఉండండి, మీ బతుకులు మీరు బతకండి. వ్యాపారులు కానీ ఎవరు కానీ నా దగ్గర డబ్బులు తీసుకొని రావద్దు, నాకు లంచాలు ఇవ్వద్దు. నేను ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా ప్రతి అధికారులకు చెప్పాను, దయచేసి మీకున్న రూల్స్ ప్రకారం మీరు పనిచేయండి. కానీ ఎక్కడైనా సరే పేదవాడిని దృష్టిలో పెట్టుకోండి. బలహీనులని, పేదవాళ్ళని, ఈ 2 వర్గాలే పుట్టి నుంచి సచ్చే వరకు నరకం అనుభవిస్తాయి. మధ్యతరగతి ఒకడు, ఉన్న వాళ్ళని కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ అవుతూ ఉంటూ కాంప్రమైజ్ ఉన్న వ్యవస్థలన్నీ ఎట్లా బతకాలో నేర్చుకున్నాం కాబట్టి మనం బతకగలుగుతాం. అంటే లీగల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వ్యాపార సంబంధాలు కావచ్చు, మనకున్న ఆర్థిక పరిస్థితులు వచ్చచ్చు. ఒక సమాజంలో ఒక బలమైన వర్గంగా ఉంటాం, డబ్బున్నోళ్ళు, కులాలకు అతీతంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం ఏదో ఒక వింగ్లో వెళ్ళి. కానీ పేదవాడు, బలహీనుడు ఎప్పుడు నిరంతరం నరకం అనుభవిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత చేయాలి అనేది నా సిద్ధాంతం. నా ఆఫీసర్స్ కూడా అదే చెప్పాను. మీరు వెళ్ళి ఎవ్వరు ఎన్ని ఛానళ్ళని ఇంటర్వ్యూ చేసుకోండి. ఇంతవరకు కొంతమంది అధికారులను కూడా నేను రివ్యూ పెట్టలేదు, చూడలేదు. సమస్యల మీద మెయిన్ ఆఫీసర్స్కి చేయండి సార్, ఇది ఇరిగేషన్ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ పబ్లిక్ చేయండి. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడండి, ముఖ్యంగా పేదవాళ్లకు, బలహీనులకు. ఇది మై కాన్సెప్ట్, ఇది ఓపెన్గా చెప్తున్నాను. అంటే ప్రతిపక్షాలు అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు, ఆర్మూర్కి కొత్త శోభన్ బాబు వచ్చాడురా బాబు అంటున్నారు. ఏమంటారు దానికి మీరు?
ఇప్పుడు శోభన్ ఎన్ని బాబు కళలు కావాలో అన్ని కళలు మా ఎమ్మెల్యే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే దగ్గర పుష్కలంగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని షేడ్లు కావాలో అన్ని షేడ్లు చూపిస్తాడు. ఇంకా షేడ్స్ ఏం లేదండి, ప్రజలకు కావాల్సిన షేడ్స్తో ఏం సంబంధం? ప్రజలకు కావాల్సింది గూడు, తిండి, ఉపాధి. ఓకే, అదే ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని అడిగాను. నేనేం అడగలేదు. 119 శాసనసభ్యులం ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఉన్నామో అందులో ఆర్మూర్ ఒకటి. నేను అడిగింది ఏం కొత్త, నా ప్రజల సమస్యలు అడుగుతున్నాను. మాకు వచ్చిన బడ్జెట్ సుమారు 3 లక్షల కోట్ల బడ్జెట్ అని మీరు చెప్తున్నారు. సుమారు సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పు తెస్తున్నారు కేంద్రం నుంచి. 4 లక్షల కోట్లల్లో సుమారు పాత జిల్లాలు పట్టుకుంటే 10 జిల్లాలు, మా జిల్లాకు వచ్చేటి 40,000 కోట్లు. 40,000 కోట్ల నా 5 కాన్స్టిట్యూన్సీలు, నాదొక తాలూకా కాబట్టి నాకు ఒక 5,000 కోట్లు వస్తాయి. నా వాట నాకు ఇవ్వమంటున్నాను, నా ప్రజల వాట. నా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోవాలి. మరి రాజకీయం అంటే దేని గురించి? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నప్పుడు మనం ప్రజలకు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. రాజకీయ నాయకులు ఎవరైనా చెప్పండి మాటను. అడుగుతున్నాను, అందరికి బహిరంగంగా అడుగుతున్నాను. ఇప్పుడున్న అంటే నేనే పెద్ద గొప్పని కాదు, నేను వచ్చిన 6 నెలల బిడ్డని రాజకీయాలకు. రాజకీయం అంటే అర్థం ఏందో చెప్పండి. నేనేం అడుగుతున్నాను? తెలంగాణ అసెంబ్లీలో నా మొదటి ప్రసంగం వినండి. 2,000 మంది ఆడబిడ్డలు, ఇప్పుడు వెళ్ళి చూడండి, ఒక్కొక్క రూమ్లో 40 మంది. ఇప్పుడు కూడా మొన్న వీడియో పెట్టాను ఇప్పుడున్న కొడంగల్ ముఖ్యమంత్రి గారికి. దయచేసి మీరు ప్రజాస్వామ్యం మీద అపహాసం ఆయన డైరెక్ట్గా వాట్సాప్ పెట్టారు, ఆయనకి పెట్టాను, లెటర్లు కూడా ఇచ్చాను. రిప్లై ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఆ ఉద్దేశంలో లేనట్టున్నాడు, ప్రజల్ని ఎట్లా మభ్య పెట్టాలా వీటిల మీద ఉన్నట్టున్నాడు. అంటే ఇదివరకు ఇద్దరు వాట్సాప్లో బాగా చాటింగ్ చేసుకున్నాను. రాజకీయ వాట్సాప్ చాటింగ్లు ఏం లేవు అతనితో. అంటే నేను చెప్పేది రాజకీయాలు పక్కన పెడితే, రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే ఇష్టం. ఓకే, వ్యక్తిగతంగా ఎందుకు ఇష్టం అంటే ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు. ఓకే, ఆయన ఏం చేసుకున్నా నాకు ఒక కూతురు విషయంలో జరిగిన బాధ నేను ఎప్పటికీ బాగా ఫీల్ అవుతాను, నా సొంత కుటుంబ సభ్యుడికైనట్లు. అంటే ఎంత కర్కశంగా ప్రవర్తించారంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్లో 9 గంటలకు జైలు బోన్లో తీసుకొచ్చి జైలు వ్యాన్లో మళ్ళీ 2 గంటలకు తీసుకెళ్ళి ఆ రోజు నాకు కొద్దిగా కన్నీరు కూడా వచ్చినాయి. అది నాకు తెలంగాణనే కన్నీళ్ళు పెట్టుకుంది. అంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఆ రాజకీయ వ్యవస్థ అని అప్పుడు నేను ఫీల్ అయ్యాను. ఈజ్ మై బ్రదర్ లైక్ దట్. అంతవరకే, అంతకుమించి రాజకీయాల విభేదాలతోనే పోరాడతామండి. రాజకీయాలల్లో సామెత ఉన్నట్లు తమ్ముడే పేకాటని. మాకు అన్యాయం జరిగినప్పుడు, మాకు అవమానం జరిగినప్పుడు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మరణాన్నైనా ఒప్పుకుంటాను కానీ అవమానాన్ని ఒప్పుకోను. ఎప్పుడు కలవలేదా ముఖ్యమంత్రి కాకముందు? సందర్భాలు అక్కడ. మీరు మంచి పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన బిజినెస్ మ్యాన్, రాజకీయాలకి ఆయన బిజినెస్ వేరు, నా బిజినెస్ వేరు, నా జీవన విధానం వేరు, ఆయన జీవన విధానం వేరు. ఆయన ఆల్రెడీ ఒక 20 ఏళ్ళ సీనియర్ లీడరు, 20 సంవత్సరాలు అనుకుంటాను. అతను మొన్న చెప్పాడు 20 years నుంచి ఉన్నాడు. నాకు రాజకీయాలు అంత ప్రవేశం లేదు, అంత నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా కాదు. రాను దేశం ఒక వైపు అభద్రతా భావానికి, అంటే ఈ ధర్మం అవమాన పాలవుతుంది. ఓకే, అట్లాంటి ఒక ఐడియాలజీతోని కొంత దేశం మీద ఉన్న అవగాహనతో, అంటే సుమారు 1000 సంవత్సరాలుగా ఏమనుభవించిన మీ దేశం, ఏమనుభవించింది నా జాతి అని ఒక ఆలోచనల వల్ల నేను ఈ రాజకీయ వేదికని ఎన్నుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.